గతంలో మనం చూస్తే పూంచ్ డిస్టిక్లో జరిగిన దాడిలో కూడా ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ 35 సంవత్సరాల ఈ షహనాజ్ అఖ్తార్ని ప్రస్తుతానికి ఎల్ఓసి దగ్గర తనని అరెస్ట్ చేశారు. బాలాకోట్ సెక్టర్ కిందికి వస్తుంది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని డీటెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే ఇటు సెక్యూరిటీ ప్రోటోకాల్, ఇది నార్మల్గా ఒక బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ నుంచి ఒక మహిళ ఇండియాకు వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ ఈ మహిళలే, ఇలాంటి మహిళలనే మొదటగా పంపించి ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఇండియా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఇండియాకి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ టెర్రరిస్టులను పంపొచ్చు అని మొదటగా ఒక మ్యూల్ టెస్టింగ్ అనొచ్చు. అంటే ఒక టెస్ట్ చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు, లేకపోతే కొన్ని వెపన్స్ని సప్లై చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు. ఇటు పెహల్గామ్ అటాక్లో కూడా ఆల్మోస్ట్ అటాక్ అయిన తర్వాత ఒక 200 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఆ టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చారు.